కునే ముందు ఈ పరాభవనామ ఉగాది అసలు పరమార్థం ఏంటి, వాటి గురించి స్థూలంగా సూక్ష్మంగా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. పరాభవ అంటే ఏంటి? పరాభవతి తస్య భావ కర్మవా అని వ్యాకరణం చెబుతోంది. పరాభవము అంటే నేను పరాభవింపబడ్డాను అనేటటువంటి స్థితిని భావము అంటారు. తస్య భావ, ఇదొక విషయం. అంటే నేను అవమానాన్ని పొందుతున్నాను అనేటటువంటి విషయాన్ని గుర్తించటం కాలం మనకి గుర్తింపజేస్తుంది. ఆ గుర్తుని పరాభవము అంటాం. తర్వాత ఏమన్నారు? కర్మవా అన్నారు. అంటే పరాభవించటం అనే క్రియకి దోహదం చేయటం, ఎదుటి వారిని పరాభవించే ప్రయత్నం జరగటాన్ని కూడా పరాభవం అంట. రెండు అర్థాలు ఉన్నాయి పరాభవలో. అలాగే పదం కూడా రెండు పదాలు ఉన్నాయి పరాభవ నామంలో. పరా ఒకటి ఉపసర్గ, భవ భూ అనే ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటి భవ అనేటటువంటి శబ్దం, అది క్రియాపదం నుంచి వచ్చినటువంటి నామవాచకం. ఈ రెండు కలవటం వల్ల తిరస్కారార్థే. మరి ఎవరికి పరాభవం అంటే విధర్ములకి, పరిత్రాణాయ సాధూనాం అని చెప్పారు కదా. పరమాత్మ మంచివారిని కాపాడుతూ ఉంటారట. వినాశాయచ దుష్కృతాం, ఈ చెడుని తొలగించడానికి, చెడ్డ బుద్ధి చెడ్డ భావము ఇవన్నీ తీసివేయడానికి కాలస్వరూపుడుగా పరమాత్మ ఇక్కడ ప్రవేశించి పరాభవ అనే పేరుతో ఎవరైతే ధర్మానికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే ధర్మానికి ఇబ్బంది కలిగిస్తూ, దేవతలకు ఇబ్బంది కలిగిస్తూ, మంచిని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారి పాలిట భరతం పడతారు. వారికి తిరస్కారం, మనకు కాదు. మనం ఎప్పుడు సదా అహమేవ, మనం ఎప్పుడు మంచివారమే అనే భావన, ఎప్పుడైతే సదా మంచినే కోరుతూ ఉంటామో మనలో మంచి పెరుగుతూ ఉంటుంది, సత్యం పెరుగుతూ ఉంటుంది. సత్యం వద ధర్మంచర. ఈ విధంగా పరాభవనామ సంవత్సరము చెడుని నిర్మూలించడానికి ఏర్పడేటటువంటి తిరస్కారము, దాన్నే ఓటమి, పరాభవము అన్ని ఇన్ని విధాలుగా మనకు చెప్పుకున్నాము. ఇదే పరాశక్తితో చూచినప్పుడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి అర్థం ఆది పరాశక్తిగా మనం చెప్పుకుంటాము. సర్వశ్రేష్టమైనటువంటి విషయాలుగా ఈ పర అనే ఉపసర్గం ఉన్నది. ఇక్కడ భూధాతువుతో చేరటం వల్ల, భవ అనేది రావటం వల్ల న యజ్ఞ పరా భవతి న యజమాన అనే వేదవాక్యం ప్రమాణంగా ఉన్న కారణం చేత దేవతారాధన చేసేవారికి, యజ్ఞములు చేసేవారికి, పూజలు చేసేవారికి, భగవంతుడికి దగ్గరగా ఉండి స్మరణ చేసేవారికి ఎటువంటి అవమానము జరగదు. నా పరాభవతి నా యజ్ఞ పరాభవతి. యజ్ఞం చేసేవారికి పరాభవం లేదు, యజమానికి పరాభవం లేదు. ఆ యజ్ఞం చేసే యజమానికని సాక్షాత్తు యజుర్వేదమే తెలియజేస్తుంది. పరాభవ అంటే తిరస్కారము, అపజయము, పరాజయము. ఎవరికి? మనకి కాదు, చెడు చేసేవారికి మాత్రమే. ఆ చెడు చేసేవారిని కూడా శిక్షించదు, వాళ్ళని తగ్గిస్తుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నానని తెలియపరుస్తుంది. తస్య భావ అన్నాం కదా. పరాభవ పరాభవతి తస్య భావ కర్మవా అన్నాం కాబట్టి, అదే నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని బుద్ధికి తెలియజేసే స్థితే పరాభవ. అంతకంటే ఏం లేదు. చెడుకి దూరంగా ఉండు, మంచికి దగ్గరవుతూ కాలాన్ని సంస్కరిస్తూ ముందుకు తీసుకెళ్లేది పరాభవ. 40వ సంవత్సరంలో ఈ పరాభవ షష్ఠి సంవత్సరాత్మక చక్రంలో